యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 21వ వచనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 44 and verse 21. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆ మాట అండర్లైన్ చేసుకుని, వీటిని తప్పకుండా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటివి అంటే, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నీవు నా సేవకుడవై ఉన్నావు గనుక మర్చిపోజాలను. నేను నిన్ను మరిచిపోను అనలేదు. ఏమన్నాడు ఆయన? అసలు మర్చిపోవడం అసంభవం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. వీటిని జ్ఞాపకం చేసుకుంటావా? ఇశ్రాయేలు, యాకోబు, వీటిని జ్ఞాపకం చేసుకో. వేటిని ప్రభువా అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నీ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఏ క్రిస్టియన్ మస్ట్ రిమెంబర్ హిజ్ ఐడెంటిటీ. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎప్పుడూ దాన్ని మర్చిపోవడానికి వీలేదు. ఎందుకు వస్తుంది తెలుసా? నువ్వు దాన్ని మర్చిపోయావంటే అపవాది నీ మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. అపవాదిని అణిచివేస్తూ ఉంటాడు. నీకు తెలియాలి నువ్వెవరవో. అందరూ చెప్పండి, మీరెవరో అంటే ఏం చెప్దాం ఈ రోజు నుండి? ఎప్పటిదాకా అది ఇది చెప్పాము, మేమండి అదండి, మేమండి ఇదండి అని ఆపేసాయి. అవి కాదు కావాల్సిన ఐడెంటిటీలో. నీ కులం కాదు నీకున్న ఐడెంటిటీ, నీకున్న మతం కాదు నీకున్న ఐడెంటిటీ, నీకున్న జాబ్ కాదు నీకున్న ఐడెంటిటీ, నువ్వు చదువుతున్న యూనివర్సిటీ కాదు నీకున్న ఐడెంటిటీ. దేవుడు చెబుతున్నాడు, నీవు నా సేవకుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యు ఆర్ మైన్, యు ఆర్ మై సర్వెంట్. నీవు నా సేవకుడవు, నా సేవకురాలవు. నేను నిన్ను నిర్మించితిని. God formed you and God made you. Never forget this identity. ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వెవరవో నీకు తెలియాల, నువ్వెవరవో నీకు గుర్తుండాలి. అపవాది కొన్నిసార్లు చెబుతుంటాడు, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, కాదు, నేను ఫెయిల్యూర్ని కాదు, నేను దేవుని సేవకుని. హల్లెలూయా. అపవాది వచ్చి అంటాడు ఒక్కొక్కసారి, నువ్వు ఓడిపోయావమ్మంటాడు. నువ్వు ఓడిపోయావురా, సిలువ మీద నా యేసయ్య ఏం చేశాడు? నీ తలకాయ చితక్కొట్టేశాడు. ఓడిపోయింది నువ్వు. అందరిని వచ్చి ఏమంటాడు అపవాది? ఓడిపోయావు, చచ్చిపో, నువ్వు బతికి ఏమి సాధించలేవు, పొడిసేసుకో, కిరసనాయలు పోసేసుకో అంటాడు. డోంట్ బిలీవ్ ఆల్ దోస్ లైస్. అలాంటి శోధన, అలాంటి భయంకర మాటలు నీకు వినిపిస్తున్నప్పుడు నిలబడు దేవుని కోసం. డోంట్ ఫర్గెట్ యువర్ ఐడెంటిటీ. నీ యొక్క గుర్తింపు నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. నీవు నా సేవకుడువు, నేను నిన్నేం చేశాను అన్నాడు ఆయన, నిర్మించాను. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వెవరు అంటే చెప్పు, నేను దేవుని దాసుని, దేవుని సేవకుడిని, మనస్ఫూర్తిగానే సేవిస్తున్నాను, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, వీటిని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు, వీటిని మాత్రం జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించాను. ఐ హ్యావ్ లెడ్ యూ దిస్ ఫార్. ఇంతవరకు నిన్ను తీసుకొచ్చిన వాడిని నేను, ఇంతవరకు నేను నిర్మించిన వాడిని నేను. ఒక మంచి ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడంటే మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. ఈ రోజుకి నీవు నేను సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన ఉన్నతమైన అనుభవాల్లో మనందరం కొనసాగునట్లుగా దేవుడు మనల్ని నిర్మించాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనలను మరిచిపోడనే మాట వాడలేదు అక్కడ, మరిచిపోజాలను. నేను చెప్పగలను, దేవుడు నన్ను మరిచిపోయి ఉంటే నేను ఎప్పుడో నశించిపోవాల్సిన వాడిని. చిన్నప్పుడు నాకు డిసెంట్రీ వచ్చినప్పుడు డాక్టర్ చెప్పాడు, ఇంక ఈ వ్యక్తి బ్రతకడేమోనని. 9 రోజులు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా అమ్మగారు చెబుతూ ఉంటారు, నేను వాటర్ తాగుతుంటానట, ఆ వాటర్ నా కడుపులోకి ఎలా వెళ్తుందో ఆ ఛాయ్ కనబడుతుండేదట. ఆ వాటర్ తాగుతుంటే ఆ వాటర్ అలా దిగడం కనబడేదట. అంత వీక్ అయిపోయాను నేను. 9 రోజులు హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2-3 డాక్టర్లు ట్రీట్ చేశారు, కానీ వారి వల్ల ఏం కాలేకపోతా ఉంది. కానీ ఆ రోజు మా తల్లిగారు నా కోసం ప్రార్థించారు, ప్రభువా, ఈ బిడ్డ నీ చేతిలో వాడబడాలయ్యా, నీ చేతిలో వాడబడే సాధనంగా ఉండాలి, సహాయం చేయ ప్రభువా అని. 9 రోజుల తర్వాత దేవుడు నన్ను కాపాడి రక్షించి ఈ రోజున దేవుని సేవకునిగా దేవుడు నిలబెట్టాడు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, ఆ రోజు దేవుడు నన్ను మర్చిపోయి ఉంటే, ఆ రోజు ఒకవేళ నా జీవితంలో ఆఖరి రోజు అయి ఉంటే ఈరోజు నేను దేవుని సేవలు ఉండేవాడిని కాదు, ఎప్పుడో నశించిపోవాల్సిన వ్యక్తినే. బట్ గాడ్ హ్యాడ్ అ ప్లాన్. దేవుని ఒక ఉద్దేశం. కొన్నిసార్లు ఆ సంఘటనలు జరిగినప్పుడు మనకు దుఃఖం, వేదన, నిట్టూర్పు ఉండొచ్చు, ఎందుకు ఇలా జరిగిందని. కానీ నేను మరలా చెబుతున్నాను,
ఎవ్రీ టెస్ట్ దట్ గాడ్ అలౌస్ ఇన్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ టెస్టిమనీ. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఒక టెస్ట్ ఏదైతే ఉందో దేవుడు దాన్ని ఒక రోజున టెస్టిమనీగా మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీ సమస్య ఓ గొప్ప సాక్ష్యం కాబోతుంది. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్పవాడు ఆయన. ఈరోజు ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్య ఒక సాక్ష్యంగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చిన్న సమస్య ఈజ్ ఈక్వల్ టు చిన్న సాక్ష్యం. ఓకే, చిన్న సమస్య ఏ సాక్ష్యం కాబోతుంది? పెద్ద సమస్య. డోంట్ వరీ అబౌట్ వాట్ యు ఆర్ ఫేసింగ్ టుడే. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఒక రోజున ఒక పెద్ద సాక్ష్యం కాబోతుంది. హల్లెలూయా. దైవజనులు కానీ దేవుని బిడ్డలు కానీ ఈ రోజున పెద్ద పెద్ద సాక్ష్యాలు చెబుతున్నారంటే వారి జీవితాల్లో ఏం జరిగాయన్నమాట. పెద్ద పెద్ద సమస్యలకు దేవుడు మేలు చేశాడు కాబట్టి, వారికి విడుదల ఇచ్చాడు కాబట్టి ఆ పెద్ద సమస్యలు పెద్ద సాక్ష్యాలుగా మారాయి. God is able to turn every of your test as a testimony. నీ జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన అద్భుతం చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితాన్ని ఒక మెస్లా మార్చేసుకున్నాం. మెస్సింగ్ అప్ అంటే అంత పాడు చేసుకోవడం. చిన్నపిల్లలు చూడండి, ఏదన్నా ఇల్లంతా మెస్ చేసేస్తూ ఉంటారు, పాడు చేస్తూ ఉంటారు. ఒక దైవజనుడు అన్నాడు, గాడ్ విల్ టర్న్ ఎవ్రీ ఆఫ్ యువర్ మెస్ యాజ్ ఎ మెసేజ్. దేవుడు నీ జీవితంలో జరిగిన చిందరవందర అనుభవాలన్నింటినీ కూడా దేవుడు ఒక వర్తమానంగా మార్చిపోతున్నాడు ఆయన. ఖచ్చితంగా నీ జీవితంలో ఆ సమయం రాబోతుంది. ధైర్యం కలిగి దేవుణ్ని వెంబడించు. ఇజ్రాయెల్, లిసన్ టు మీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ ది. నేను మర్చిపోజాలను. నీవు నా సేవకుడువు, నేను నిర్మించాను. గాడ్ హ్యాస్ అ ఫోకస్ ఆన్ అస్. దేవుడు మన మీద తన దృష్టి నిలిపాడు కాబట్టి నడిపించి బలపరిచే దేవుడు ఆయన.